తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వర్గాల్లో ఒక్కసారిగా ఒక వార్త ప్రత్యక్షమైంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరారు అని, వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వగానే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు అని, 24లో తాను ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్ గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అని, వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చే టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నది ఆ వార్తల సారాంశం. అండ్ దాని కొనసాగింపుగా ఇది ఒక కీలక రాజకీయ మలుపుగా చూడాలని, అమరావతితో పాటు మరికొన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని, అండ్ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు మీద, వ్యవస్థల పనితీరు మీద జగన్ గారు చాలా అసంతృప్తిగాను ఉన్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతూ ఉన్నారు అని, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆంధ్రప్రదేశ్లో చాలా పరిణామాలను వివరించబోతున్నారు అని, ఇటువంటి వార్తలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సరే, మరి ఇది ఎంతవరకు నిజమా ఏంటా అని వైసీపీ వర్గాలను సంప్రదించినా, లేకుంటే వైసీపీకి సంబంధించిన మీడియా సర్కిల్స్లో అయితే ఎక్కడ ఈ వార్త కనిపించలేదు. అండ్ కీలకమైన నాయకులను వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి ప్రకటనలు, ట్వీట్లు కనిపించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఈ వార్తలు ప్రధానంగా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి వైసీపీ వర్గాల నుంచి ఎక్కడ దీని మీద క్లారిటీనే లేదు, కీలక వ్యక్తులకు కూడా. మరి కావాలనేదనే ఈ ప్రచారం మొదలైందా? జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడగకుండానే అడిగినట్లు చెప్పి, మళ్ళీ ఆయన కనుక నెక్స్ట్ వారం 10 రోజుల్లో ఢిల్లీకి కనుక వెళ్ళకపోతే దానికి ఇంకో స్టోరీ ఏమైనా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నారా? అంటే జగన్ గారు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు, వేచి చూస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు దూరం పెట్టారు, అది ఇది ఏదో ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కదా. మరి దానికి ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉన్నారా అటువంటి చర్చకు? లేకపోతే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? వీళ్ళు ఆల్రెడీ వార్తల్లో రాసుకుంటూ వస్తూ ఉన్నది, వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పటికే జగన్ గారి తరఫున అపాయింట్మెంట్ అడిగి ఉన్నారని కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వైసీపీ వర్గాల నుంచి ఎక్కడా దీని మీద క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 24 తర్వాత ఢిల్లీ వెళ్ళలే. మధ్యలో ఫస్ట్లో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశము, రాజకీయ కక్ష, నడి రోడ్డు మీద నరికేయడాలు, దీని మీద ఒక ఫోటో సెషన్ లాంటిది ఏర్పాటు చేశారు, ఎగ్జిబిషన్ లాంటిది ఢిల్లీలో. అంతేగాని ఏ ప్రభుత్వ పెద్దలను, కేంద్ర మంత్రులను జగన్ గారు కలవలేదు. మరి ఇప్పుడు ఈ ప్రచారం ఎందుకు వచ్చింది? నిజంగా జగన్ ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? అపాయింట్మెంట్ కోరారా? లేకపోతే ఈ అంశాలన్నీ కనుక మళ్ళీ జగన్ గారిని ఏమైనా బద్నాం చేసి జగన్ టార్గెట్గా రాజకీయాలు చేయడానికి ఏమైనా ఉపయోగించుకునే ఎత్తుగడనా? తెలియదు. మరి ప్రచారం మీద వైసీపీ ముఖ్యులు ఎవరైనా స్పందిస్తే చూడాలి.